శాంతికరమైన జలములంటే అదే జీవాహారము మన జీవితాల్లో ఉండాలి. ఆ జీవాహారం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది, ఆత్మీయంగా నీ జీవితానికి కావలసిన శక్తినిస్తుంది, నీ హృదయంలో ఉన్న పాపాన్ని పారద్రోలద్ది, నిన్ను వాక్యం చేత పవిత్రపరుస్తుంది. ఇదే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, పరుండజేస్తున్నాడు, నడిపించుచున్నాడు. గమనించరా? కనుక మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం, సంఘం మన ఆత్మీయ యాత్రలో ఉండాలి. ఆ విధంగా నీ యొక్క ఆత్మీయ యాత్రలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాగ్దానం నెరవేరద్ది. ఏంటది? నాకు లేమి కలుగదు. మన జీవితాలు దేవుని వాక్యం ఉంటే అన్నీ ఉండట్టే, వాక్యం లేకపోతే అన్నీ లేదు. కనుక వాక్యాన్ని ప్రేమించేవారిగా, యెహోవా నా కాపరిగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఆత్మీయ యాత్రను మనం ప్రారంభిద్దాం. సంఘ ఆత్మీయ యాత్రలో ప్రభువే మనలను ముందుండి నడిపించాలి. ఆత్మీయ యాత్రలో సంఘానికి మనం రావాలి. ఆత్మీయ యాత్రలో దేవుని వాక్యమనే శాంతికరమైన జలముల యొద్దకు, నీటి కాలువల యొద్దకు మనం వచ్చి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం పొందుదుముగాక. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆత్మీయ యాత్రలు మన జీవితం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏ విధమైన మార్పు మనలో రావాలో మనం మొదటగా నేర్చుకుందాం. 23వ దావీదు కీర్తనలో 2వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మనకి ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం విసికి వేసారిపోతుంది. ఈ ప్రాణం మన జీవితములో ఎంతో విలువైనది. ఇలాంటి విలువైన ప్రాణానికి సేద తీర్చేవారు లేక ప్రాణం తీసుకుంటున్నారు, బలవన్మరణాలు పొందుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలవంతాన రైలు కింద కాళ్ళు చేతులు తలకాయలు పెడుతున్నారు. ఎంత బాధకరం. కొందరేమో ఉరి పోసుకుంటున్నారు, కొందరేమో కలుపు మందులు తాగి చచ్చిపోతున్నారు, విష పదార్థాలు తాగి బలవంతాన ప్రాణం తీసుకుంటున్నారు. మన దేవుడు కాపరిగా ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు నీలోనికి వచ్చినట్లయితే నీవు ఆ విధంగా చనిపో. నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడున్నాడు. దావీదు భక్తుడు 103వ కీర్తనలో తన ప్రాణంతోనే గొప్ప మాటలు చెప్పుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మరి మనమేమంటున్నాం? నా ప్రాణమా నేను నిన్ను తీసేస్తున్నాను, ఈ రాత్రితో నా జీవితం అంతం చేసుకుంటున్నాను. ఈ డ్రగ్గులు, ఈ గంజాయి మత్తులో ఉండేవాళ్ళు, ఈ రకరకాల మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళందరూ ప్రాణానికి సేద లేని వాళ్ళే. డబ్బులున్నాయి వీళ్ళకే, డబ్బు లేకపోతే అన్ని వేలు పెట్టి ఎట్టకుంటారు. మనకేం పేదవాళ్ళం, డబ్బులు ఉండవు. వీళ్ళందరూ డబ్బులున్న కోటీశ్వరులు. అందుకే మాదక ద్రవ్యాలు తీసుకుని, అంత ఖరీదైన వాటినైనా తీసుకుని ప్రాణం తీసుకుంటున్నారు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. క్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? ప్రాణానికి సేద తీర్చే దేవుడు. ఒక ఆయన ఉన్నాడు. ఏంటి? ఆయన నిత్య జీవం గురించి ఆలోచన చేశాడు. అన్ని ఆలోచన చేసి
ఆయన డబ్బుని ఎక్కువగా ప్రేమించి నిత్య జీవం పొందకుండా వెళ్ళిపోయాడు. ప్రాణానికి ఆయన సేద తీర్చబడలా. మరి దావీదు భక్తుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, వద్దు వద్దు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని 42, 43 కీర్తనలు ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పి తన ప్రాణానికి సేద తీర్చుకుంటున్నారు. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వేదనలో నిన్ను ఆదరించే దేవుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క యేసు ప్రభు. నిన్ను ఆత్మహత్య చేసుకోవద్దు, నేనున్నానని చెప్పే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. తెలుసుకోండి. ఇక అంతా ఏంటి, నీ మనస్సు, నీ యొక్క హృదయం, నీ కన్నీరు అంతా నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, రేపు చచ్చిపోవాలి, ఎల్లుండి చచ్చిపోవాలి, నేను సస్తాను అంటే ఇది ఎవరు? నీలో ఉన్న సైతాను. నీ ప్రాణానికి విసికి వేసారిపోచేస్తాడు. ఇక చావే మార్గము అని అంటారు. ఈ మధ్య నేను ఒక చోట చదివాను, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. అది చెప్పేటప్పుడంతా చెప్పుద్దంట. ఆ తరువాత దాని కమాండ్స్ అన్ని ఫెయిల్ అయితే నువ్వు ఇక ఆత్మహత్య చేసుకోమంటదంట, చచ్చిపోమని చెప్పుద్దంట. దానికి కొంతవరకు నమ్మొచ్చు, ఎందుకంటే ఈ గేములు ఆడుకున్న వాళ్ళు చచ్చిపోతాను అంటున్నారు. ఆన్లైన్లో గేములు ఆడుతున్నారు చూడండి, కొందరు చచ్చిపోవడానికి సిద్ధమవుతున్నారు. కనుక ఇలాంటిది అవ్వచ్చు. యేసు ప్రభు నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు కానీ నీ ప్రాణాన్ని తీసే దేవుడు కాదు. నిన్ను నరకానికి పంపించే దేవుడు కాదు. తెలుసుకోని సత్యాన్ని ఇప్పటికైనా సరే. చచ్చిపోవాలనుకుంటున్నావా? ఈ రాత్రి నీ జీవితం నెమ్మది లేదా? నీవు ఇంకా కన్నీరు కారుస్తూ దుఃఖంలోనే నీ జీవితం ఇంకా గడుస్తూ ఉందా? నీవు చనిపోని అవసరం లేదు. చనిపోవాలన్న ఆశ కూడా నీలో వద్దు. ప్రభు సన్నిధికి రా. యేసు ప్రభు నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు. నీ ప్రాణానికి నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. దావీదు భక్తుని వలె నీ ప్రాణము దేవుని కోసం కేకలు వేసేటట్లుగా చేసే దేవుడు. 84వ కీర్తన చూడండి, ఏమని రాయబడిందో మన ప్రాణాన్ని గురించి, దేవుని యొక్క మందిరాన్ని గురించి చెబుతూ ఒక మాట అని అన్నాడు. చూడండి 84:2, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ప్రాణం ఏమవుతుంది? ఎవరిని చూడాలని? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, ఆయన మాటలు, ఆయనను దర్శించాలని, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఎంతో కేకలు వేస్తుంది, నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఇది దేవుడు చేసేది మన ప్రాణానికి. మరి లోకం, సైతానుడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప ఆస్తిపరులు, కోటీశ్వర్లు, వ్యాపారస్తులు ఒక్కొక్కసారి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆత్మహత్యలకు వెళ్ళిపోతాడు. కారణం ఏంటి? వాళ్ళ ప్రాణానికి సేద తీర్చేవారు లేనే లేరు. ఈ నేటి కాలములో, ఈ ఆధునిక యుగములో ఎంతో పరుగులెత్తే ఈ దినాల్లో మనిషికి ప్రాణం, అది ప్రాణానికి లెక్క చేయలేని పరిస్థితులు వచ్చేసేసింది. ప్రాణానికి సేద తీర్చేవారు లేరు. కుటుంబాల్లో కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు చనిపోవటానికి దారితీస్తున్నాయి. వీళ్ళ ద్వారా పిల్లలు చంపేస్తున్నారు. ప్రాణానికి సేద తీర్చేవారు. వీళ్ళ డబ్బు వీళ్ళని కాపాడలేకపోతుంది, వీళ్ళు చదువుకున్న చదువు వీళ్ళని కాపాడలేకపోతుంది, వీళ్ళ యొక్క జ్ఞానం, అనుభవాలు ఇవి ఏవి కాపాడలేకపోతున్నాయి. ఎక్కడుందో పరిష్కారం? ఒక్క క్రీస్తు ప్రభువులో. రండి ప్రియమైన వారలారా, ఈ సమయంలో నీ హృదయం ఎంత విసికి వేసారిపోయిందో, నీ ప్రాణం ఎంత వేదన బాధలో ఉందో ప్రభు దగ్గరకు రా. నిన్ను ఆదరించే దేవుడు, నీకు విడుదల దయచేసే దేవుడు, నీ ప్రాణముతో, నీ హృదయముతో, నీ అంతరంగముతో
నీ మనస్సుతో, నీ తలంపులతో మాట్లాడే దేవుడు. నేనున్నాను, నీకు విడుదల దయచేస్తానని ధైర్యాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపే దేవుడు నీకున్నాడు. పేపర్లలో ఆత్మహత్యలు చేసుకున్నారంటే నేనెంతో బాధపడతాను. యేసు ప్రభు వీరితో ఉంటే వీరి ప్రాణం తీసుకునే వాళ్ళు కానే కాదు. దేవుని వాక్యం, సువార్త, యేసు ప్రభు వీరి కోసం చేసిన సిలువ బలియాగం కొంతవరకన్నా తెలిసి ఉంటే ఇలాంటి వాటికి వీళ్ళు వెళ్ళరు. భార్య భర్తలు చంపేస్తున్నారు, భర్తలు భార్యలు చంపేస్తున్నారు, ఒక్కొక్కసారి వీళ్ళిద్దరు కలిసి పిల్లలు చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ బలహీనపడి కుటుంబాలు ఏమైపోతాయి? విడిపోతాయి, నాశనం అయిపోతాయి, ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది. కనుక నా ప్రాణమునకు ఏం చేస్తున్నాడు? ఆయన సేద తీరుస్తున్నాడు. మన ప్రాణానికి సేద తీర్చేది మన ప్రభువే. మన జీవితములో ఆయన తప్ప ఇంకొకటి అసలు లేనే లేదు. ప్రియమైన వారలారా, గమనించారా? కనుక దేవుని బిడ్డలమైన మన ప్రాణము ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం నడుస్తుంది? నీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తుంది? లోకాన్ని నమ్మి, శరీరాశలు నమ్మి, పాపాన్ని నమ్మి దేనిలో ఇరుక్కుపోయేవో, దేనిలో బంధించబడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో దానిలో నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. ప్రార్థన చేయి. ప్రభువా, నా పరిస్థితి ఇది నాయనా, ఈ పాపపు ఊబిలో, జగడగల దొంగ ఊబిలో నేను ఇరుక్కుపోయాను ప్రభువా, చనిపోవాలని నాకు ప్రేరేపణలు వస్తున్నాయి, నా ప్రాణానికి సేద తీర్చు, నా ప్రాణాన్ని కాపాడు నాయనని ప్రార్థన చేయి. ప్రభు నీకు కాపరిగా ఉంటాడు. ప్రభు నీ ప్రాణాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. గమనించరా? నేటి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. దేవుడు నిన్ను నడిపించాలి. నీ డబ్బు కాదు, నీ యొక్క ఆస్తులు పాస్తులు కాదు, నీకున్నది ఏది కాదు. ప్రభువే నిన్ను నడిపించాలి. ప్రియమైన వారలారా, ప్రభువే నీ జీవితాన్ని మార్చాలి. ప్రియమైన వారలారా, ప్రభువే నీకు కావలసిన విడుదల, విమోచన దయచేయాలి. ఆయన తప్ప వేరే మార్గం అసలు లేనే లేదు. ప్రియమైన వారలారా, తెలుసుకోని సత్యాన్ని ఈ సమయంలోనే ప్రభు దగ్గర ఆలస్యం చేయొద్దు. చూద్దాంలే, చేద్దాంలే అనొద్దు. నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోవాలంటే, నీ బ్రతుకులు నెమ్మది, సమాధానం చూడాలి అంటే, ఒక నూతన అనుభవం నీలోనికి రావాలి, నూతన ప్రయాణం ప్రారంభం చేయాలి. యెహోవా నా కాపరిగా నీ ప్రాణాన్ని ఆయన సేదదీర్చాడు. ప్రభు దగ్గరికి రండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి మనకు సమయం లేదు. కానీ మన జీవితాల్లో మన ప్రాణానికి సేద తీర్చే దేవుడు ఉన్నాడు. నీ ప్రాణం కృంగిపోనవసరం లేదు, నీ ప్రాణం తొందరపడనవసరం లేదు, నీ ప్రాణం దుఃఖించి ఏడవలసిన అవసరం లేదు. నేను ప్రాణం తీసుకుని చనిపోతానన్న కోరికలు, ఆలోచనలు, తలంపులు నీలోనికి రాకుండా చేయగలిగే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా ఎవ్వరు ఈ పని చేయలేరు. రండి ప్రభు దగ్గరికి, రండి దేవుని సన్నిధి. గమనించారా? తర్వాత వాక్యం చూద్దాం, చూడండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపించి నీ జీవితాన్ని ఏం చేస్తాడు? ఇక నీతి మార్గములో నడిపిస్తున్నారు. ఈ లోకంలో మంచి వాళ్ళు అనంటే ఒక్క క్రీస్తు ప్రభు నమ్మి పరిశుద్ధ పరచబడిన వారే మంచివాళ్ళు. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి.
కొందరు గుడికి వచ్చి కూడా బ్రతుకు మారలో. వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, భక్తిహీనులు. వాళ్ళు లోకస్తులతో సమానమే. వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళరు. మరి ఎవరు? తన నామమును బట్టి, ఆయన నామం ఏం చేస్తుంది? నిన్ను నీతి మార్గములోనికి నడిపిస్తుంది. నిన్ను విడిపించి వెలుపలికి రప్పించి నిన్ను కాపాడే క్రీస్తు ప్రభు నామం, యెహోవా నామము. ఇది బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండే మార్గము ఇది. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గమనించరా? క్రీస్తు ప్రభు నామం ఎలాంటిది? చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. పుట్టు గుడ్డివాడికి వెండి బంగారాలు లేవు, నజరేయుడైన యేసు నామం. ఆ నామములో శక్తి ఉంది. వాడి కాళ్ళు చేతులు బలం పొంది లేచి నిలిచారు. అది నామం. 16వ వచనంలో ఉందో చూడండి. ఆయన నామమందలి, అపోస్తుల కార్యములు 3:16. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఏం చెప్తున్నారు ఇక్కడ? అయ్యా మేము ప్రార్థన చేస్తే వీళ్ళు లేచాడు కాదయ్యా. మరి ఏం జరిగింది ఇక్కడ? ఆయన నామం, ఆయన నామములో ఉన్న విశ్వాసమే వీడికి పూర్తి స్వస్థత కలగచేశాను. కనుక ప్రభు నామములో ఏమున్నది? శక్తి ఉంది, బలముంది. ఆయన నామములో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది. ఆయన నామములోనే అన్నీ మనకి పొందుకుంటాం. నామమును బట్టి నీతి మార్గములలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేని ఈ పాప లోకములో ఆయన నామము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడగలం. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడగలం. ఆయన నామమందలి విశ్వాసము ద్వారా మన జీవితాలు మార్చబడగలం. గమనించారా? మనుషులు మారాలంటే ఎలాగూ? తాగుబోతులు మారాలంటే ఎలాగూ? భార్యని కొట్టేవాడు, భార్య మీద ద్వేషాలు, విద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు పెంచుకొని పోట్లాడుకునే వాళ్ళు ఎలా మారతారు? లోకానుసారంగా మారాలంటే వీళ్ళు మారరు. ఎలాగూ? ఆయన నామమును బట్టి నీతి మార్గములలో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసము, నిరీక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. నీతి మార్గములలో గమనించరా? ఒక ఆమె వ్యభిచారం చేత పట్టబడింది. ఒక ఆమె యోహాను సువార్తలో మనం చూస్తాం. వచ్చింది, ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. వచ్చినాక ఏం జరిగింది అక్కడ? అందరూ రాళ్ళబెట్టి చంపేద్దాం, నువ్వేం చెప్తావు అని అంటారు. ప్రభు ఒకే ఒకమన్నాడు. ఏమన్నాడు ఆయన? మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటగా రాయి వేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక్కొక్కడికి వాడి మనసాక్షితో ఆ పాపం మాట్లాడుతుంది వాడిలో. ఒరే, నువ్వు అప్పుడు ఆ పని చేసావుగా, నువ్వు ఇప్పుడు ఈ పని చేసావుగా, అప్పుడు ఆ తప్పు చేసావుగా, ఇప్పుడు ఈ తప్పు చేసావుగా, నువ్వెంత ఘోర పాపివిరా, నువ్వెంత వ్యభిచారివిరా, నువ్వెంత అబద్ధికుడివిరా, నువ్వెంత మోసగాడివిరని వాళ్ళ మనసాక్షి వారితోనే మాట్లాడి వారిని గద్దిచ్చేస్తుంది. పాపం అంతగా ప్రభావం చూపుద్ది. ఆ తరువాత అందరూ వెళ్ళిపోయిన తరువాత ఏమంది? అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? 10వ వచనంలో లేదు ప్రభు అంది. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. ఇదే నీతి మార్గం.
తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించే దేవుడు. ఇదే నీతి మార్గం. మనలో నీతిమంతులుగా తీర్చబడాలి. వ్యభిచారము నుండి, జారత్వం నుండి, పాప జీవితము నుంచి విడుదల పొందాలి అంటే ఆయన నామము ద్వారానే. ఆయన నామములోనే నీకు రక్షణ, పాప క్షమాపణ, నీతి మార్గం. బ్రతుకులు మార్చుకోవాలంటే ప్రభు దగ్గరకు రండి. నీ పాప జీవితం నుంచి విసికి వేసారిపోయావా? ఇంతే నా జీవితం, ఇక నేను బాగుపడలేను అనుకుంటున్నావా? రండి ప్రభు దగ్గరికి. నీ త్రాగుడు మాన్పించే యేసు నామం ఉంది. నీ బ్రతుకుని నీతి మార్గములో నడిపించే యేసు ప్రభు నామం ఉంది. నీవు జయింపలేని పాపము నుంచి జయాన్ని పొందగలిగే యేసు ప్రభు నామం. తన నామమును బట్టి నీతి మార్గములలో, మొదటి యోహాను పత్రిక చూడండి, ప్రభు యొక్క నామం ఏంటో తెలుస్తుంది. 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయుచున్నాము. ఏంటి? ప్రభు యొక్క నామం పాపములను క్షమించే నామం, దుర్నీతి నుంచి విడిపించే నామం. మన దేవుడు ఆయన నామం, ఆయన పవిత్రమైన నామం. తన నామమును బట్టి నీతి మార్గములలో మనలను నడిపించే దేవుడు. ఆయన ఈ లోకంలో మనలను నీతిమంతులుగా చేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చాము అంటే మారిన జీవితమే. పాప జీవితం ఉండదు, పాత జీవితం ఉండదు, చీకటి జీవితం ఉండదు. మన డబ్బులు లేకపోతే మన జ్ఞానం లేకపోతే మనకున్న ఏది ఆస్తిపాస్తులు మనలను మార్చలేవు, ఇంకా పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతాయి. అదే క్రీస్తు ప్రభు ఉన్నట్లయితే మనలను నీతి మార్గంలోనికి నడిపిస్తాడు, పరిశుద్ధ మార్గంలోనికి నడిపిస్తాడు. యేసు నామములోనే రక్షణ. యేసు నామం బలమైన నామం. గమనించారా? సైతానుని జయించిన నామం. ప్రభు సన్నిధిలో మనం ఈ సత్యాలను మనం ఒప్పుకోవాలి. గమనించారా? మన ఆత్మీయ యాత్రలో ఎక్కడికి రావాలి మనం? యెహోవా నా కాపరి, అది మొట్టమొదటి అనుభవం. ప్రభువే నిన్ను ముందుండి నడిపించే గొప్ప కాపరిగా ఉండాలి. ఆ తరువాత నీకు ఆయన వాగ్దానం ఎలా నెరవేరుతుంది? నాకు లేమి కలగదన్నది. పచ్చిక గల చోట్లకి రా, సంఘానికి రా, నీకు విశ్రాంతిని ఆయన కలుగ చేస్తాడు. ఆ తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు రా. ఆయన వాక్యం, ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ జీవితానికి, నీ ప్రాణానికి విసికి వేసారిపోయేవా, నీకు ఆయన సేద తీరుస్తాడు. 4వదిగా ఎక్కడికి రా? ఏంటి? తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గమనించరా? నీతి మార్గములలోనే సత్క్రియలు చేయటానికి దేవుని యొక్క నామమును బట్టి నీతి మార్గమే. పాప మార్గం ఉండదు. నీతిమంతులనుగా దేవుడు మనల్ని చేస్తాడు. నీతి మార్గములలో మనలను నడిపిస్తాడు. ఇది దేవుని బిడ్డలకి దేవుడిచ్చే గొప్ప ధన్యత. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? ఏ స్థలంలో నీవు ఉన్నావు? ఎక్కడ పరుండావు? ఎక్కడ నడుస్తున్నావు? ఒక్కసారి ఆలోచించేయండి. ఒక్కసారి ప్రభు దగ్గరకు రండి. జీవిత యాత్రలో ఎన్నెన్నో మీరు చూసుంటారు, ఎన్నెన్నో వినుంటారు, ఎన్నెన్నో మీరు గమనించి ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు రండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఒక ఆయన నాశనకరమైన గుంటలో దిగిపోయాడంట. 40వ కీర్తనలో మనం చూస్తాం. జగటి గల దొంగ ఊబిలో కూరుకుపోయాడు. అలాంటి వారిని కూడా
పైకి లేవనెత్తే క్రీస్తు ప్రభు. ఆయన అలాంటి గొప్ప దేవుడు కనుక మీరు ఇప్పటివరకు ఏమేమి చూశారు, ఏమేమి గమనించారు, ఏమేమి విన్నారు, దానివల్ల మీకు ఏమి జరిగిందో ఆలోచించేసి ప్రభు దగ్గరకు ఒక్కసారి రండి ప్రియమైన వారలారా. యేసు ప్రభు నామములో మీకేం దొరుకుతుందో చూడండి. నీతి మార్గములు. ఆయన మీ ప్రాణానికి ఏం చేస్తాడో చూడండి. మీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు. ఆయన మీకేం చేస్తాడో చూడండి. మీకు కాపరిగా ఉండే దేవుడు. నిన్ను కాచి కాపాడి సంరక్షించి పోషించి భద్రపరిచి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతునన్న జీవ జలముల బుగ్గల యొద్దకు మిమ్ములను నడిపించే దేవుడు. మధ్యలో వదిలేసే దేవుడు కాదు. మధ్యలో నిన్ను నేను కాదని ఉండే దేవుడు కాదు. నమ్మదగిన దేవుడు. రండి ప్రభు దగ్గరికి. ఏమి ఆలోచనలు వద్దు, ఏ అనుమానాలు వద్దు, ఏ విమర్శలు వద్దు, ఏ వాదాలు వివాదాలు ఏమి వద్దు. ఒక్కసారి ప్రభు దగ్గరకు రండి. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకొనండి. ఉత్తముడంటే ఏంటి? ఇప్పుడు దాకా ఎన్నెన్నో చేశారేమో, వాటిల్లో యేసు ప్రభు ఎవరు? మన దేవుడు ఎలాంటి వాడంటే వాటన్నిటికన్నా ఆయన ఉత్తముడైన దేవుడు. నీ బ్రతుకులను మార్చే దేవుడు. నిన్ను చక్కగా నీతి మార్గములలో నడిపించే దేవుడు. ఇంకా చెప్పమంటారా? యెషయా గ్రంథం 43, 46 అధ్యాయాలు పూర్వకాలములో ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి పనులు చేశారా అంటే సిలువ బలియాగం చేసింది యేసు ప్రభు అక్కడే. మరణాన్ని జయించి తిరిగి లేచింది యేసు ప్రభు అక్కడే. పునరుద్ధానుడై ఆరోహణమైంది యేసు ప్రభు అక్కడే. మరలా తిరిగి రానై ఉన్నవాడు కూడా యేసు ప్రభు అక్కడే. తెలుసుకోండి ఈ సత్యాన్ని. ఈ మాటలు యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. తెలుసుకోండి సత్యాన్ని ప్రియమైన వారలారా. ఆయన తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించే దేవుడు. యేసు ప్రభు నామమే మన జీవితాలకి రక్షణ, పాప క్షమాపణ. అపోస్తుల కార్యములో మనం చూస్తాం, ఎవని వలనను మనకి రక్షణ కలుగదు, ఆయన నామమే. నీ బ్రతుకులు మార్చే యేసు ప్రభు నామం. నీతి మార్గములలో మనల్ని నడిపించే యేసు ప్రభు నామం. నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే యేసు ప్రభు నామం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అంతకుముందు ఎన్నో కార్యాలు చేశాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎన్నెన్నో తిరిగాడు. నేను వచ్చినాకనేవ్వండి, ఏమండి మాస్టర్ ఎలా ఉన్నారు, ఏం జరిగిందని. ఏం లేదు మాస్టరు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, డబ్బులు ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అయింది అని చెప్పేవాళ్ళు తప్ప, నేను ఇక్కడికి వెళ్ళాను ఎంతో కొంత మేలు జరిగిందన్న మాట అన్నది ఆయన నోట్ల నుంచి రాల. అదే నొసద్దేమోనని నేను అడుగుతూ ఉండేవాడిని. కనుక లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ జీవితం మారదు, మేలు జరగదు. జీవితం మారాలి అంటే, బ్రతుకు మారాలంటే శిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు దగ్గరకు రా. నిన్ను ప్రేమించి నీ కోసం రక్తాన్ని కార్చిన క్రీస్తు ప్రభు దగ్గరకు రా. నిన్ను ప్రేమించి నీ కోసం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన దగ్గరకు రా. ఆయన నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి పంపుతాడు. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నిన్నొక నూతనమైన వ్యక్తిగా చేస్తాడు. యేసు ప్రభు శిలువ మరణం మనలను నూతన మార్గంలోనికి నడిపిస్తుంది. అదే శిలువ మార్గము. మన జీవితాల్లో మార్చే క్రీస్తు ప్రభు దగ్గరకు రండి. మీ జీవితాల్లో
నీతి మార్గంలో నడిపిస్తాడు. మీ ప్రాణానికి సేద తీర్చబడద్ది. మీరు శాంతికరమైన జలముల యొద్దే మీరు ఉంటారు. మీ జీవితాలు పచ్చిక గల చోట్లే విశ్రాంతి తీసుకుంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్న వాగ్దానం దేవుడు మీలో నెరవేరుస్తాడు. అంటే ఏంటి? మీకు కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించే వాగ్దానం. ప్రభు దగ్గరికి రండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఇప్పుడు వరకు ఎలాంటి అనుభవం నీలో ఉందో, నీ జీవితం మార్చబడకపోతే మార్చే దేవుడు యేసు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఈ జీవిత యాత్రలో నాయన మీరే కాపరిగా ఉండి ప్రతి ఒక్కరూ ఆత్మీయ యాత్రలో నాయన మిమ్మల్ని ముందు పెట్టుకుని నడిచేటట్లు సహాయం చేయండి. సిలువ వేయబడి మా కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చిన క్రీస్తు ప్రభు ద్వారా కలిగే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవ భాగ్యం అందరూ పొందుకునేటట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.